నమస్కారం. మన శాన్వస్ట్రీ లెర్నింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వర్షాకాలం గురించి తెలుసుకోబోతున్నాము. వర్షం కేవలం మొక్కలకు నీరందించడమే కాదు, పర్యావరణంలో మరియు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులను తెస్తుంది. వర్షం వల్ల కలిగే అత్యంత ఆసక్తికరమైన, చాలామందికి తెలియని కొన్ని అద్భుతమైన లాభాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో తెలుసుకోబోతున్నాం. ఒక ఖగోళ మరియు వాతావరణ అద్భుతాలు. దీంట్లో ముఖ్యమైనది మెరుపులతో సహజ ఎరువులు. ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు గాలిలోని నైట్రోజన్ విడిపోతుంది. వర్షపు చుక్కలు ఆ నైట్రోజన్ను నేరుగా మొక్కల వేర్లకు అందించి ఉచితంగా లభించే అద్భుతమైన సహజ ఎరువుల్లా పనిచేస్తాయి. నెక్స్ట్, భూమికి పెద్ద వాక్యూమ్ క్లీనర్. వర్షం భూమికి ఒక సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్. భారీ వర్షం గాలిలో ఉండే ట్రిలియన్స్ కొద్ది విషపూరిత కణాలు, పొగ మరియు కాలుష్యాన్ని కడిగేసి మనం పీల్చే గాలిని 100% స్వచ్ఛంగా మారుస్తాయి. నెక్స్ట్, నెగిటివ్ అయాన్ల విడుదల. కురిసే వర్షం గాలిలో నెగిటివ్ అయాన్లు సృష్టిస్తుంది. ఇవి మన శ్వాస ద్వారా శరీరంలోకి చేరినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి మనకు తెలియకుండానే మన మూడ్, ఎనర్జీ, అలర్ట్నెస్ అద్భుతంగా పెరుగుతాయి. ఇక రెండవది, వింతైన జీవశాస్త్ర విశేషాలు. నిద్రపోతున్న జీవులకు మేల్కొల్పు. ఎడారి ప్రాంతాల్లో కొన్ని రకాల కప్పలు, కీటకాలు సంవత్సరాల తరబడి భూమి లోపల సమాధి అయ్యి ఉంటాయి. వర్షపు నీరు భూమిలోకి చేరగానే వచ్చే కెమికల్ సిగ్నల్స్ వాటిని నిద్రలేపి మళ్ళీ వాటి వంశాన్ని పెంచుకునేలా చేస్తాయి. నెక్స్ట్, చెట్ల మధ్య కమ్యూనికేషన్. వర్షం పడగానే భూమి అడుగున ఉండే శిలీంధ్రాలు అనగా ఫంగీ నెట్వర్క్ యాక్టివ్ అవుతుంది. ఇది ఒక చెట్టు నుండి మరో చెట్టుకు పోషకాలను, వాతావరణ హెచ్చరికలను వేగంగా చేరవేయబడడానికి, దీనిని వరల్డ్ వైడ్ వెబ్ అని అంటారు, సహాయపడుతుంది. వన్యప్రాణుల స్నానం. అడవి జంతువులు తమకు తాముగా శుభ్రం చేసుకోలేని ఒంటిపై ఉండే పరాన్నజీవులు అనగా పురుగులు, పాత వెంట్రుకలను వదిలించుకోవడానికి ఈ భారీ వర్షాలనే నమ్ముకుంటాయి. నెక్స్ట్, మానసిక ప్రశాంతత మరియు సైకాలజీ. గాఢ నిద్రకు తెల్లని శబ్దం అంటే వైట్ నాయిస్. వర్షం పడేటప్పుడు వచ్చే లయబద్ధమైన శబ్దం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు వినే శబ్దాలను పోలి ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉండే ఇతర చికాకు కలిగించే శబ్దాలను అణిచివేసి మెదడును ప్రశాంతత పరిచి గాఢ నిద్రకు లోను చేస్తుంది. నెక్స్ట్, సహజ సిద్ధమైన ఆనందం. ఎండిన భూమిపై వర్షం పడినప్పుడు వచ్చే మట్టి సువాసన పెట్రికోర్ మనుషుల్లో ప్రాచీన కాలం నాటి ఆనందాన్ని రేకెత్తిస్తుంది. పూర్వకాలంలో ఈ వాసన రాగానే ఆహారం, నీరు దొరుకుతాయి.
అనే భద్రతా భావం మనుషుల్లో కలిగేది. ఆ ఫీలింగ్ ఇప్పటికీ మన జన్యువుల్లో కొనసాగుతుంది. నెక్స్ట్, క్రియేటివిటీ పెరుగుతుంది. వర్షం పడే రోజుల్లో బయట తిరగాలనే కోరిక తగ్గి ఇంట్లోనే ఒంటరిగా గడపడానికి ఇష్టపడతాం. ఈ ఒంటరితనం మనుషుల్లో ఆలోచన శక్తి అనగా ఫోకస్ను పెంచుతుంది. అందుకే రైటర్స్, కోడర్స్, ఆర్టిస్టులు వర్షం పడేటప్పుడు ఎక్కువ అద్భుతాలు సృష్టిస్తారు. ఇక ఆఖరిగా కంక్లూజన్. వర్షం కేవలం నీటిని మాత్రమే కాదు, భూమిపై సమస్త జీవకోటికి కొత్త ప్రాణాన్ని ఇస్తుంది. వాతావరణాన్ని శుభ్రపరచడం, వ్యవసాయాన్ని కాపాడటం మరియు మానసిక ప్రశాంతతను అందించడంలో వర్షం కీలక పాత్ర పోషిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే వర్షం ప్రకృతికి మనకు ప్రసాదించిన అమూల్యమైన వరం. That's all for today. If you found this video helpful, don't forget to like, share and subscribe to our channel. See you in the next video. If you have any doubts regarding this topic, please comment in the comment section. And do you want any more videos? Also comment in the comment section. Thank you for watching.